దురంధర్ ది రివెంజ్ మూవీ రివ్యూ. ఈ మూవీ రివ్యూ యాక్చువల్ గా ఒక 4 days బ్యాకే రావాలి. కాకపోతే సెన్సార్ అనేసి మూవీ బుకింగ్స్ క్యాన్సిలేషన్ అనేసి మూవీ టీం అయితే పెద్ద తతంగమే చేసింది. లిటరలీ గైస్ మూవీ టీం నాకైతే పెద్ద ఇరిటేషన్ తెప్పించింది. అంటే ఒక మంచి హైప్ ఉన్న మూవీని దానికి ప్రాపర్ ప్లానింగ్ లేకుండా ఎలా రిలీజ్ చేస్తారేమో గైస్ నాకు అర్థం కాదు. మరి నేను 4 సార్లు టికెట్ బుక్ చేశా గైస్. ఆ 4 సార్లు వీళ్ళు టికెట్ క్యాన్సిల్ చేశారు. 5th టైం అయింది. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే మూవీ టీం మీద ఎంత ఉన్నా సరే మూవీ చూడంగానే అది మొత్తం పోయింది మామ. మూవీ అయితే సాలిడ్ గా ఉంది. కాకపోతే మూవీ రిలీజ్ పర్ఫెక్ట్ గా ప్లాన్ చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీలో కాన్సెప్ట్ గా మనకైతే గూస్ బంప్స్ వస్తాయి గైస్. ఒక ఇండియన్ ఒక ఏజెంట్ గా పాకిస్తాన్ కి వెళ్లి పాకిస్తాన్ లో ఉన్న ఒక సామ్రాజ్యాన్ని, అది కూడా వాళ్ళ సామ్రాజ్యాన్ని కూలగొట్టడం అంటే అది వేరే విషయం. ఇది ఏదైతే ఉందో అది వినంగానే నాలో ఉన్న నరనరాలు పైకి లేసి ఈ ఫీల్ ఏదైతే ఉందో మూవీ అయ్యాక ఈ ఫీల్ అయితే ఖచ్చితంగా ప్రతి ఇండియన్ ఫీల్ అవుతాడు. ఎందుకంటే మూవీలో ఈ ఎమోషన్ ని వీళ్ళంత గ్రిప్ గా తీసుకున్నారు. ఇలాంటి మంచి సాలిడ్ మూవీ చూసి చాలా రోజులు అవుతుంది లిటరల్లీ. ఇంకొకటి ఏంటంటే 60-70% గైస్ మూవీ స్టోరీ మీదే బేస్ అయి ఉంటుంది. మీరు అనుకుంటారేమో మూవీలో వైలెన్స్ ఉంటుంది, యాక్షన్ ఉంటుంది అనేసి. ఉంటుంది, కాకపోతే చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది అనమాట. మూవీ స్టార్టింగ్ లో ఏంటంటే జస్ట్ ఒక ఫైట్ ఉంటుంది. ఆ ఫైట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా బాగా ప్లాన్ చేశారు ఆ ఫైట్ అయితే. ఆ ఫైట్ ఏంటంటే ఫ్లాష్ బ్యాక్ లో ఉంటుంది. ఆ ఫైట్ అయితే మనకు కొంచెం బాగుంటుంది. ఆ ఒక్క ఫైట్ తర్వాత ఫైట్స్ అయితే చాలా అంటే చాలా తక్కువ ఉంటాయి గైస్. చాలా వరకు స్టోరీ మీదే బేస్ అయి ఉంటుంది మూవీ మొత్తం. కాకపోతే ఏదైతే ఉందో మూవీలో స్టోరీ, ఆ స్టోరీ గైస్ చాలా అంటే చాలా పర్ఫెక్ట్ గా వెళ్తా ఉంటుంది. స్టోరీ నరేషన్ చాలా బాగుంటుంది. మనకి చాలా ఎంగేజింగ్ గా వెళ్తా ఉంటుంది మూవీ అయితే. మనకి ఎక్కడ లాగ్ అనిపించదు ఫస్ట్ ఆఫ్ ఆల్. కాకపోతే ఏంటంటే మూవీ స్టార్టింగ్ లో కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం ఆ నేమ్స్ దగ్గర అండ్ అలాగే అక్కడ సెట్స్ దగ్గర కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం అంతే. మూవీలో ఏంటంటే అక్కడక్కడ కొన్ని సీన్స్ లో కింద క్యాప్షన్ వేస్తా ఉంటారు గైస్. ఆ క్యాప్షన్ మనకి అంత పర్ఫెక్ట్ గా అర్థం కావన్నమాట. ఆ క్యాప్షన్లు ఏంటంటే హిందీలో ఉంటాయి, వాటినే తెలుగులో పెడతారు. అందువల్ల అయితే మనకు కొంచెం అర్థం కావన్నమాట. కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం అక్కడ. కాకపోతే మూవీకి అయితే అది మరీ అంత ఇంపాక్ట్ ఏమి ఉండదు. మూవీలో కొన్ని రియలిస్టిక్ న్యూస్ సీన్స్ ఉంటాయి మామ. వాటిని అంత పర్ఫెక్ట్ గా డెలివరీ చేశారంటే అంత పర్ఫెక్ట్ గా డెలివరీ చేశారు. 2016 లో మోడీ గారు 500 నోట్స్ అండ్ 1000 నోట్స్ ఎందుకు బ్యాన్ చేశారు అనేసి ఉంటది. అలాగే యూపీలో ఒక అతను చంపుతారు, అసలు ఎందుకు చంపారు ఏంటి అనేసి ఉంటది. అలాగే పాకిస్తాన్ లో ఉన్న ఇబ్రాహిం గురించి ఉంటది, అసలు వాళ్ళ అజెండా ఏంటి అనేసి ఉంటుంది. ఇలాంటి రియలిస్టిక్ సీన్స్ గైస్ మూవీలో చాలా అంటే చాలా ఉంటాయి. ఒకటి కాదు రెండు కాదు. కాకపోతే ఏంటంటే పార్ట్ 1 అండ్ పార్ట్ 2 లో విలన్ క్యారెక్టర్స్ పోల్చుకుంటే పార్ట్ 1 లో ఉన్నంత పార్ట్ 2 లో ఉండదు గైస్. పార్ట్ 1 లో విలన్ క్యారెక్టర్ కి ఎంత స్వాగ్ ఎంత వైలెన్స్ ఉంటుంది గైస్. ఈ పార్ట్ 2 లో విలన్ క్యారెక్టర్స్ అయితే మరీ అంత ఉండవు అనమాట. బానే ఉంటాయి, కాకపోతే పార్ట్ 2 కన్నా బాగుండవు. పార్ట్ 2 లో విలన్స్ అంటూ 4 to 5 మెంబర్స్ ఉంటారు గైస్. కాకపోతే ఒక్కడు కూడా పార్ట్ 1 లో ఉన్న క్యారెక్టర్ ని ఎవడో కూడా మ్యాచ్ చేయలేకపోయారు. లిటరల్లీ చెప్పాలంటే పార్ట్ 1 లో ఫస్ట్ హాఫ్ మొత్తం మన విలనే డీల్ చేస్తాడు. అంటే అక్కడ స్క్రీన్ ప్రెజెన్స్ కావచ్చు, స్వాగ్ కావచ్చు, వైలెన్స్ కావచ్చు, అంతా మన విలన్ దే ఉంటుంది. కాకపోతే ఈ పార్ట్ 2 లో తన క్యారెక్టర్ ని ఎవడు మ్యాచ్ చేయలేకపోతాడు. పార్ట్ 2 లో తన క్యారెక్టర్ ని ఎవరైనా మ్యాచ్ చేశారంటే అది ఓన్లీ ఫర్ మన హీరో అని చెప్తాను అంతే నేను. విలన్ సైడ్ నుంచి అదంతా లేకపోయినా సరే హీరో సైడ్ నుంచి చాలా అంటే చాలా బాగుంటుంది. మన హీరో కొన్ని సీన్స్ లో కొడతంటే ఏ బాదు సంపు అనేసి మనకు అనిపిస్తా ఉంటది. ఎస్పెషల్లీ ఏంటంటే లాస్ట్ ఒక 2 చాప్టర్స్ లో గైస్ బేవచ్చమైన ఎమోషన్ అండ్ బేవచ్చమైన యాక్షన్ ఉంటుంది. ఆ ఒక్క 2 చాప్టర్ లో గైస్ మనమైతే మూవీని ఫీల్ అయి చూస్తాం. అలాగే క్లైమాక్స్ లో ఇంటర్వ్యూలో గైస్ ఒక 2-3 ట్విస్ట్ వస్తాయి. ఆ ట్విస్ట్లు కూడా బేవచ్చంగా ఉంటాయి, చాలా కనెక్ట్ అవుతాయి మనకి. మూవీలో ఏఎస్పీఓ అండ్ డిఎస్పీఓ ఎవరు ఉంటారు కదా మా సంజయ్ దత్ క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ అయితే నాకైతే మరీ అంతే అనిపించలేదు గైస్. ఆ ఫస్ట్ హాఫ్ లో కూడా నాకైతే మరీ అంతే అనిపించలేదు. ఈ సెకండ్ హాఫ్ లో కూడా నాకైతే మరీ అంతే అనిపించలేదు. జస్ట్ ఏంటంటే స్టోరీ తగ్గట్టుగా ఉంది, అయిపోయింది వెళ్ళిపోయింది అన్నట్టుగా అనిపించింది అంతే. మరీ ఏదో బీభత్సంగా ఫీల్ అయితే అనిపించలేదు అక్కడ. అండ్ ఇంకొకటి ఏంటంటే మన హీరోకి అండ్ మన హీరోయిన్ కి ఒక ఎమోషనల్ సీన్ ఉంటుంది గైస్. ఆ సీన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అక్కడ ఎమోషన్ కూడా చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అవుతుంది కూడా మనకి. అలాగే వాష్రూమ్ లో ఒక ఫైట్ అవుతుంది అనమాట. ఆ ఫైట్ కూడా గైస్ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అండ్ చాలా ఎంగేజింగ్ గా అనిపిస్తుంది మనకి. ఆ ఫైట్ కూడా ఏంటంటే ఎమోషనల్ ఫైట్ అనమాట. అందువల్ల అయితే మనకి చాలా అంటే చాలా బాగా కనెక్ట్ అవుతుంది. ఈ ఫైట్ ఏంటంటే పర్ఫెక్ట్ గా ఇంటర్వ్యూ తర్వాత ఉంటుంది గైస్. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే మనం పర్సనల్ గా ఫీల్ అవుతాం గైస్. ఒక మన ఇండియన్ పాకిస్తాన్ కి వెళ్ళి అక్కడ రూల్ చేస్తా ఉంటాడు గైస్. అక్కడ మనకైతే చాలా అంటే చాలా మంచి ఫీల్ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం అక్కడ స్టోరీ కనెక్ట్ అవుతాం, అక్కడ సీన్స్ కి కనెక్ట్ అయిపోతాం, అక్కడ ఎమోషన్ కి కనెక్ట్ అయిపోతాం. ఇంకా మూవీలో ఎమోషన్ కావచ్చు, రివెంజ్ ఏదైతే ఉందో అది కావచ్చు, అవైతే మనకి అన్ని బాగా కనెక్ట్ అవుతాయి గైస్. అంటే మన హీరో వాళ్ళ అమ్మని అలాగే వాళ్ళ అక్కని కలిసి 2 అల్లుళ్ళు అంటారు, వాళ్ళని కలిసి కొంచెం చూపిస్తే కొంచెం బాగుండి అనిపించింది గైస్. అంటే నాకు అనిపించింది చెప్తున్నాను అనమాట నేను. అలాగే మూవీలో మన హీరోయిన్ గురించి చెప్పడమే మర్చిపోయాను. మూవీలో మన హీరోయిన్ క్యారెక్టర్ మామ చాలా అంటే చాలా బాగుంటుంది. కాకపోతే ఏంటంటే హీరోయిన్ ది రన్ టైం అయితే చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది. కాకపోతే ఉన్నంతసేపు గైస్ చాలా అంటే చాలా బాగా చేసింది. అలాగే క్లైమాక్స్ లో ఒక మెయిన్ థింగ్ కి మన హీరోయిన్ కారణం అవుతుంది. ఆ సీన్ బాగుంది అనుకోండి.
తన క్యారెక్టర్ తక్కువ సేపు ఉన్నా సరే మూవీలో అయితే చాలా అంటే చాలా బాగా డిజైన్ చేసుకున్నారు. అలాగే మామ ఇంటర్వ్యూల తర్వాత అనుకుంటా మన హీరో చాలా అంటే చాలా మనీ తగలబెట్టేస్తాడు. అక్కడ ఒక సీన్ ఉంటుంది మామ, ఒక బిల్డింగ్ మీద ఉంటుంది. ఆ సీన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఒక మంచి ఫీల్ ఇచ్చింది ఆ సీన్ అయితే నాకు. సెకండ్ హాఫ్ లో ఏంటంటే మన హీరో అందరినీ చంపేస్తూ ఉంటే మనకైతే ఒక మంచి సాటిస్ఫాక్షన్ ఉంటుంది గైస్. మన హీరో చంపేది, మన హీరో ఎమోషన్, మన హీరో రివెంజ్ మనం కూడా ఫీల్ అవుతాం. మూవీ ఓవరాల్ గా అయితే నాకైతే నచ్చింది గైస్. అక్కడక్కడ చిన్నపాటి కన్ఫ్యూజన్స్ ఉంటాయి అంతే. అలాగే విలన్ క్యారెక్టర్ అయితే కొంచెం డల్ గా ఉన్నట్టు అనిపించింది నాకైతే. సో ఓవరాల్ గా అయితే మూవీ అయితే నాకైతే నచ్చింది. మీరు మూవీ చూసుకుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.